సినిమాలో మంచి సాటిస్ఫాక్షన్ దొరికింది. పెన్నుతో రాశాడు, పేపర్తో చింపేశాడు, చీపర్తో తుడిచేసాడు అని చెప్పచ్చు. రికార్డులు అయితే మాత్రం మాయం చేశాడు. ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీని తలపించేలా మూవీ ఉంది, ఎక్కడా బోరింగ్ లేదు. చాలామంది అంటున్నారు ఫస్ట్ హాఫ్ బోరింగ్ ల్యాగ్ ఉందని. ఏ సినిమా ల్యాగ్ లేకుండా ఉండదు. 2.5 hours మీకు సినిమా చూపించాలంటే కంపల్సరీగా కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ల్యాగ్ లేకపోతే మనకు వాష్రూమ్ వచ్చినా ఏదైనా స్నాక్స్ తినాలనిపించిన టైం ఉండాలి కదా, ఆ బ్రేక్ కోసమే కొంచెం ల్యాగ్ అని చూపిస్తారు. సినిమా మంచి రైటర్ అయితే ఉన్నాడు డైరెక్టర్లో. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు డైలాగ్స్ అయితే మామూలుగా లేవు. ఈ సినిమా అయితే కంపల్సరీగా త్రివిక్రమ్ గారు చూడాలి. ఎందుకంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి డైలాగ్ రైట్లు చాలా బాగుంటుంది. త్రివిక్రమ్ గారిని మించిపోయే రైటర్ ఉన్నారని చెప్పచ్చు కార్తిక్ ఘట్టమనేని. చాలా థ్యాంక్ యూ సార్ ఘట్టమనేని గారు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ యువర్ డైలాగ్స్. రవితేజ గారు యాక్టింగ్ బాగానే ఉందండి. ఎందుకంటే ఇది ఒక యాక్షన్ మూవీ టైప్లో తీశారు. మనం రవితేజను ఇమేజ్ చేసుకుని అల్లరి నరేష్ లాగా కామెడీని చూసుకొని వస్తాము, కానీ ఇక్కడ కామెడీ మూవీ ఆలోచించి రావద్దు. ఒక యాక్షన్ మూవీ అంటే ఎట్లా ఉంటుందో అట్లా బాగుంది. ఎడ్యుకేషన్ ఉంటే వరల్డ్ ఎంత డెవలప్ అవుతుందో, గన్స్ లేకపోతే క్రైమ్ అనేది ఉండదని ఈ సినిమాలో మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. గన్స్ని ప్రివెన్షన్ చేస్తే క్రైమ్ రేట్ తగ్గుతుంది ఎక్కడికక్కడ. ఇది చాలా బాగుంది ఆ సినిమా.